ప్రభునందు ప్రియులారా, పోయిన వారం నేర్చుకున్నటువంటి విషయాలు మీకందరికీ జ్ఞాపకం ఉంటాయని నేను అనుకుంటున్నాను. పోయిన వారంలో మనం నేర్చుకున్న విషయాలు ఆజ్ఞను భంగము చేయవద్దు. ఆజ్ఞను భంగము చేస్తే దేవుని హస్తం మనకు విరోధముగా ఉంటుందనియు, మనకు మేలు జరగదనియు, మనకెప్పుడు కూడా కష్టము నష్టము వచ్చేటువంటి ప్రమాదం ఉందని దేవుని వాక్యము తెలుసుకున్నాం. అలాగనే ఈరోజు చెడుతనమును అసహించుకునుడి అనే అంశం మీద మాట్లాడాలని, దేవుని కార్యములో చేయాలని నేను అనుకుంటున్నాను. చెడుతనమును అసహించుకునుడి, ఇది దేవుని యొక్క నిర్ణయం. చెడుతనమును అసహించుకున్నవాడు ధన్యుడు. లోకములో మనుషులమైన మనము ఎన్ని రకాలుగా చెడుతనాన్ని కలిగి ఉన్నామంటే, మాటలు కావచ్చు, తలంపులు కావచ్చు, మన క్రియలు కావచ్చు, మరి మన యొక్క పనులన్నీ కూడా చెడుతో నిండి ఉన్నవన్నమాట. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చెడుతనమును అసహించుకో అని వాక్యం ఉంది. కీర్తనల గ్రంథము 96వ కీర్తన 10వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది, యెహోవాను ప్రేమించువార్లారా, యెహోవాను ప్రేమించువార్లారా చెడుతనమును అసహించుకునుడి అనే వాక్యము సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించువార్లారా. పరిశుద్ధాత్ముడు కేక వేస్తున్నాడు, యెహోవాను ప్రేమించువార్లారా, తండ్రిని దేవుని ప్రేమించువార్లారా, మన రక్షకుడైన యేసు క్రీస్తును ప్రేమించువార్లారా చెడుతనమును అసహించుకోండి అంటున్నాడు. మనము ఈ లోకములో జీవించినంత కాలము కూడా సాతాను చెడుతనము మనలో ఏమాత్రము చోటు చేసుకోకూడదు. ఆ చెడుతనమునకు మనము ఎప్పుడు కూడా తల ఒగ్గకూడదు, దాన్ని మనం అనుసరించకూడదు. దానికి మనం విరోధముగా దేవునికి మనకి ఇష్టముగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. యెహోవాను ప్రేమించువార్లారా చెడుతనమును అసహించుకొనుడి అని 96వ కీర్తన 10వ వచనంలో పరిశుద్ధాత్ముడు కేక వేస్తున్నాడు. క్రైస్తవులమైన మనము దేవుని ఎరిగినటువంటి బిడ్డలముగా ఉండి చెడుతనము కలిగి ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. మరి నా మొదటి ప్రసంగములో మీకు తెలియజేసినాను, మన ఆత్మలన్నీ కూడా పరలోక రాజ్యములో ఉన్నవి. మనమందరం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారముగా, భూమి పునాదులు వేయబడక మునిపే, ఈ సృష్టింపక మునిపే మనమందరం దేవుని యొక్క వశములో మన యొక్క ఆత్మలు ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. గనక అటువంటి మనలను, ఆ ఆత్మలను మన తల్లి గర్భములో ఇక్కడ జన్మింపజేసినాడు. మనం ఈ లోకములో మనము శరీరము కలిగి ఉన్నాము గనక ఈ శరీరంలో మనం ఏమి చేయాలి? నిజముగా ఈ వాక్యాన్ని అనుసరిస్తాం. చెడుతనమును అసహించుకోండి, నన్ను ప్రేమించేవార్లారా, యెహోవాను ప్రేమించువార్లారా, యేసుక్రీస్తును ప్రేమించువార్లారా, పరిశుద్ధాత్మను ప్రేమించువార్లారా, వాక్యమును ప్రేమించువార్లారా చెడుతనమును అసహించుకో అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను ప్రేమించడం అంటే ఏమిటి? ఒక వచనం మీద ఆలోచన చేసుకుంటే చాలా మటుకు జ్ఞానం అక్కడ మనకు లభిస్తుంది. దేవుని ప్రేమించడం అంటే ఎలా ప్రేమిస్తాం మనము? నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమిస్తున్నాము అంటే దానికి కారణం ఏంటి? దేవుని ప్రేమించడం అంటే దేవుడు ఎక్కడ కంటికి కనబడుతున్నాడు, ఎక్కడ మనకు ఆయన కనబడుతున్నాడు? కనబడి మరి దేవుని ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలని? యెహోవాను ప్రేమించువార్లారా అని వాక్యం ఉంది. మరి దేవుని ప్రేమించాలంటే దేవుడు మన కంటికి కనబడలేదు. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనములో రాయబడిన విధముగా, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. చూసారా, దేవుని వాక్యమును అంగీకరించి వాటిని గైకొనువాడే దేవుని ప్రేమించువాడు, తండ్రిని ప్రేమించువాడు, యేసును ప్రేమించువాడు, పరిశుద్ధాత్మను ప్రేమించువాడు. ఇది మనం గమనించాలి. గనక దేవుని ప్రేమించువార్లారా చెడుతనమును అసహించుకోండి. లోకమంతా చెడుతనంతో నిండి ఉందండి. లోకమంతా సాతాను వశములో ఉందండి. అది నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి క్రైస్తవునికి తెలిసిన విషయమే. కానీ ఆ చెడుతనం మనలో ఉందా? అది ఏమైనా పని చేస్తుందా? అది ఏమైనా మనలో ఏదైనా త్రవ్వుతుందా, గుంటలు తవ్వుతుందా, లేకపోతే మనకు అపాయకరముగా ఉందా? అది ఆలోచనలో మన బ్రతుకును కొనసాగించడం జ్ఞాని యొక్క విశేషము. ఆ జ్ఞానముతో కూడినటువంటి బ్రతుకు మనకు కావాలా? చెడుతనమును అసహించుకో వాక్యము కేక వేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమిస్తాం,
దేవుని ఆజ్ఞలను అంగీకరిస్తాం, వాటిని గైకొందాం. అలాగ ప్రేమించి లోక సంబంధమైన చెడుతనము, సాతాను సంబంధించిన చెడుతనము, వాక్యానికి వ్యతిరేకంగా జీవించే చెడుతనాన్ని మనము పారద్రోలుదాం, దాన్ని విడిచిపెడతాం. అలాగున చేసి దేవుని దయను పొందుకుందాం. మరి యోబు గ్రంథములో 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన విధముగా దేవుడు యోబును గురించి ఒక చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏమిటంటే, యోబు యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని సాతాను దగ్గర అంటున్నాడు. సాతాను అటు ఇటు తిరిగి దేవదూతలందరూ కూడా దేవుని దగ్గర, దేవుని యొక్క సమూహములో అనగా ఆయన యొక్క సన్నిధిలో కూడుకొనడం అనేది ఒకటి జరిగింది. ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో సాతాను దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, ఎక్కడి నుంచి నువ్వు వస్తున్నావంటే, భూమిలో అటు ఇటు తిరుగుచూ సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చినా అని చెప్పి అన్నాడు. సరే, నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించినావా? ఆ యోబు ఎలాంటి వాడంటే యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడు యోబుని గూర్చి సాక్ష్యం ఇస్తే, సాతానుడు ఏం చేసినాడు? ఆయన్ను గూర్చి మరి ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన్ను కేవలము కాపాడుతున్నావు, నీ యొక్క హస్తం ఆయన మీద ఉంది, ఆయన విషయాలన్నింటిలో, ఆయన కుటుంబం విషయములన్నింటిలో కూడా ఆయన్ను ఎంతో పోషించుకుంటున్నావు, నీ అధీనంలో ఉంచుకున్నావు, నాకు వదిలిపెట్టు అని అంటాడు. కనుక దేవుడైతే ఆయన గూర్చి చెడుతనమును విసర్జించిన వాడు అని ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్ను గూర్చి, నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వగలరా దేవుడు? నిన్ను సృష్టించినటువంటి తండ్రిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నీకు సమయం ఇచ్చిన దేవుడు, నాకు సమయం ఇచ్చిన దేవుడు, నీకు జన్మనిచ్చిన దేవుడు, నాకు జన్మనిచ్చిన దేవుడు, మన కొరకు, మన పక్షమున అలాంటి మాటలు చెప్పగలుగుతాడా? సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? ఆ సాక్ష్యం నేను కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత బాగుంటుందో చెప్పండి. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవునియందు భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనమును అసహించుకున్నవాడు యోబు మన కంటికి కనబడినప్పుడు ఆయనకి ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మరి కుమార్తెలు చనిపోయినా కానీ తన భార్య అపార్థము చేసుకుని ఏదో మాట్లాడుతుంది, ఆ మాటలు మాట్లాడినప్పటికీ ఆయన చేతులకు, ఆయన యొక్క శరీరమునకు పుండ్లు వచ్చి ఎంతో బాధపడినప్పటికి కూడా ఆయన ఒక దినమున మంచి శరీరము కలిగిన వాడై దేవుని చేత ఆశీర్వబడి రెట్టింపు ఆశీర్వాదాలు, మళ్ళీ 7 మంది కొడుకులు, 3 కుమార్తెలు కలిగినట్లుగా మనం బైబిల్లో మరి చూస్తున్నాం. కనుక ఈలాగున దేవునియందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును అసహించుకుని జీవించాలి. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని మనకు కొదవలు ఉన్నా కానీ అవన్నీ దేవుడే సరిచేస్తాడు. మత్తయి సువార్తలో మరి దేవుడు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అన్నాడు కదా, మీకు ఏమి కొదవ ఉన్నప్పటికీ కూడా మీరు ఏం బాధపడదండి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని అనుకోవద్దు. మీరు నా మాట వినండి, ముందు నా నీతిని మొట్టమొదట వెతకండి, నా రాజ్యమును వెతకండి, నా నీతి అంటే నా వాక్యములు అనుసరించండి, చెడుతనము లేకుండా జీవించండి, అప్పుడు మీకేమి కావాలనో అన్నీ ఇస్తానని చెప్పినటువంటి దేవుడు ఈనాడు ఈ మాటకు మనము కట్టుబడి జీవించినట్టయితే నీ కుటుంబం వర్ధిల్లుతుందండి, మీ పిల్లలు వర్ధిల్లుతారండి. మరి శరీర సంబంధమైన సెక్యులర్గా వాక్యాలు మరి చదవడం కాదు, మనం ఏది పైకి మరి శారీరకంగా వాక్యాలు చదువుకుంటే ఏమి రాదు. ఆత్మీయమైనటువంటి దృక్పథముతో, ఆత్మీయమైనటువంటి ఆశతో, లోపల నుంచి వచ్చేటువంటి ఆశతో నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబీకులు, నీ బంధువులు ఈ వాక్యం అర్థం చేసుకుంటే, చదివితే, ఇలాంటి బోధ వింటే నిజముగా మీరు యథార్థవంతులుగా జీవించేది. కానీ చెడుతనం అంటే దేవుని వాక్యములో ఏ చెడుతనం ఉందో అది ప్రక్కన తోసేసి దేవుని ఎదుట సరిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున వాక్యము చూసుకుంటే చాలా మటుకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనను అసహించుకునే సామెతలు 8:13 ఉందండి. భయభక్తి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం ఏమిటి? దానికి అర్థం ఏంటి అసలుకు? దేవుని యందు భయభక్తులు కలిగి ఏదో మంచిగా జీవించాలా, ఏదో భక్తిగా జీవించాలని కాదండి, అది కాదండి. భయభక్తులు కలిగి జీవించడం అంటే చెడుతనమును అసహించుకుంటే లోక సంబంధమైన చెడుతనము, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన వాంఛలు, కోరికలు, లోక సంబంధమైనటువంటి ఆరాటాలు, లోక సంబంధమైన ఆశలు, అబ్బా
చెప్పనవి కానీ ఆశలు, కోరికలు. ఆడపిల్లలకి ఎన్నో ఆశలు ఉన్నాయి, మగపిల్లలకి ఎన్నో ఆశలు ఉన్నాయి. వాళ్ళు డ్రెస్సులు వేసుకునే విషయంలో ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈనాడు స్టైలిష్గా మనము కనబడాలని చూస్తున్నాము. ఎన్నో రకాలుగా కోటింగ్లు కొడుతున్నాము, ఎన్నో రకాలుగా మేకప్ అవుతున్నాము. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఈ మేకప్ కంటే నీ అంతరంగ మేకప్ ఎంత అవసరమో, నీ అంతరంగమైనటువంటి రూపం ఎంత అవసరమో, నీ అంతరంగంలో దేవుని దగ్గర బ్యూటీగా కనపడితే ఎంత బాగుంటుంది. దేవుడు అదే కోరేది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, యథార్థమైన జీవితం అంటే సింపుల్గా జీవించడమే మనకు కాదు. మరి సింపుల్గా ఉండాలి మనము. ఆ జీవితమే మనకు కావాలా? మనం ఈ లోక సంబంధమైన జీవితము జీవించినట్లయితే, ఆరాటంతో కూడా జీవితము జీవించినట్లయితే చెడుతనం అసహించుకోలేము. దాన్ని ఇంకా చేకూర్చుకుంటాం. వాళ్ళలాగా మేము ఉండాలా, వాళ్ళలాగా స్టైలిష్గా ఉండాలా, వాళ్ళలాగా డ్రెస్సులు కొనుక్కోవాలా, వాళ్ళలాగా మేము కూడా మేకప్ చేయాలా, వాళ్ళలాగా మేము కూడా సంపూర్ణమైనటువంటి లోక సంబంధాలుగా మేము కూడా కనబడాలా. అప్పటి కానీ మా డిగ్నిటీ బయటపడదు, అప్పటి కానీ మాకు మర్యాద రాదు అనుకోవద్దండి. దయచేసి దేవుని యందు భయభక్తి కలిగినటువంటి గుణాన్ని నీవు సమాజంలో చూపించు చాలు. దేవుడు నిన్ను ఆవరించి ఉంటాడు. దేవుని యొక్క అందము నీ మీద ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, దేవుని యొక్క అనుగ్రహించే ఆరోగ్యము నీతో పాటు ఉంటుంది. ప్రియులారా, కనుక చెడుతనము అనేది అసహించుకోవాలా. ఇది కేవలము దేవుడు మనకు రాసేసిన వాక్యమును ఆధారము చేసుకొని మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మనకేమీ దొరకదు. దేవుని ఆశీర్వాదాలు ఆయన పలికి, ఆయన మాట్లాడి నీకు ఇస్తాడు. నేను ఈ విధముగా చేయబోతున్నాను, ఈ విధముగా నేను హెచ్చించుతున్నాను, ఈలాగున నీకు సహాయం చేయబోతున్నాను, నా హస్తము నీకు తోడుగా ఉంటుంది, నీవు నా సొత్తు అనే మాటలు స్వప్నము ద్వారా, దర్శనము ద్వారా దేవుడితో మీతో మాట్లాడితే ఎంత మీకు సంతోషం ఉంటుంది తెలియజేస్తారా? మరి ఎంత సంతోషం ఉంటుందో మీకు తెలుసా? ఇది నిజముగా నా జీవితంలో ఎన్నోసార్లు అనుభవించినాను. నిజముగా దేవుడు చిన్నతనంలోనే దేవుడు మాట్లాడినాడు. నన్ను దీవించినట్టుగా ఆయన యొక్క బింబము కనబడింది. యేసుప్రభు 4 సంవత్సరాల వయసులో నా జీవితంలో ఆయన నన్ను ఆశీర్వదించినట్టుగా, 2 చేతుల చేత ఆశీర్వదించినట్టుగా నేను ఆ సింబల్ చూసినప్పుడు భయపడిపోయినాను. యేసుప్రభు కనపడినాడమ్మా అని చిన్నపిల్లోడుగా మా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారెంతో సంతోషించిన. నాయనో, ఈ లోకంలో చాలా జాగ్రత్తగా జీవించాలరా, చాలా జాగ్రత్తగా ఉండాలా, దేవుని వాక్య ప్రకారము జీవించాలని ఆ చిన్నప్పుడే నాకు చిన్న చిన్న ఉపదేశాలు చేసినప్పుడు దేవుడున్నాడు, ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయముతో పెరిగినటువంటి వాడిని. అలాగ మీ పిల్లల్ని పెంచుకోండి. అలాగ మీ పిల్లలను సండే స్కూల్ పంపించండి. దేవుని వాక్యాలు నేర్చుకోండి, ఈ కథలు నేర్చుకోండి. అబ్రహాము చరిత్ర, ఇస్సాకు చరిత్రను వారికి తెలియజేయండి. అలాగ తెలియజేసి దేవుని వాక్యాలు వారి నూరిపోస్తే వారు ఈ లోక సంబంధమైన చరిత్రను అసహించుకొని అది మేము చేయకూడదు, అది మేము చూడకూడదు, అది మేము మాట్లాడకూడదని తన యొక్క ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు అలాగ చెప్పడానికి అవకాశం ఉంటుంది. స్కూల్లోకి పోతారు, వాళ్ళు మరి పాఠాలు నేర్చుకుంటున్నారు. కానీ ఫ్రెండ్షిప్ అంతా కూడా వచ్చినప్పుడు, ఏరా నువ్వు మాలాగా ఉండవే, ఏరా నువ్వు అలాగుండవే, మా మాటల్లాగా నీ మాటలు లేవే అంటే, మా దేవుడు చూస్తున్నారా, సమస్తమును గమనిస్తున్నాడు అనే సాక్ష్యం ఇవ్వనివ్వండి. అది దేవునికి ఎంతో ఇష్టమైన విషయము. కనుక చెడుతనము నీవు అసహించుకుంటే నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబీకులు, తర్వాత నీవు ఎందరిలో తిరుగుతున్నావో వారందరిలో ఆ చెడుతనము అనేది అసహించుకున్న నీ యొక్క బింబమును వారికి మరి నిజముగా జ్ఞాపకార్థముగా నిలబడతాది. నీ యొక్క మాటలు, నీ చేష్టలు, నీ యొక్క అలవాట్లు, నీ యొక్క జీవిత విధానములు వారు జ్ఞాపకము చేసుకొని, పాస్టర్ గారు అలాగున్నాడు కదా, నేను కూడా అలాగుండాలా, మా తండ్రి అలాగున్నాడు కదా, నేను అలాగుండాలా, మా అమ్మ చూడు ఎంత సింపుల్గా ఉంటుందో, ఆమెకి ఏ కోటింగ్ చేసుకోదు, చక్కగా ఉంటుంది కదా, ఆమెలాగనే నేను ఉండాలని కూతురు కూడా అనుకుంటుంది. ఈనాడు అలాంటి కుమార్తెలు లేరండి. తల్లి కంటే మించిగా కనపడాలా, తండ్రి కంటే మించిగా నేను బాగా కనపడాలా, చక్కని డ్రెస్సు కావాలా, దేహాలు కనబడే డ్రెస్సు కావాలా, దేహాలు కనబడిన డ్రెస్సులు ఉంటేనే మాకు లోకములో మంచి మెప్పు కలుగుతుంది, మమ్మల్ని ఖాతర చేస్తారు, మాకు రెస్పాన్స్ ఇస్తారు అనుకుంటున్నారు. కానీ ఆ జీవితము దేవుడు నిజముగా అంటున్నాడు, చెడుతనం అంటున్నాడు. చెడుతనం అసహించుకో. నీ వస్త్రధారణలో ఉండే చెడుతనము, నీ మాటల్లో ఉండే చెడుతనము, నీ చేష్టల్లో ఉండే చెడుతనము, నీ యొక్క డంబాలతో కూడినటువంటి చెడుతనము తొలగించుకో. సాత్వికుడిగా మారిపో, శాంత గుణము కలిగిన వాడిగా మారిపో, కీడు చేయకుండా మానో.
ఇలాగ చేసినట్లయితే చెడుతనం అసహించుకున్న వాడు అవుతావు. బైబిల్లో కొంతమందిని గురించి మనము చెప్పుకోగలుగుతాము. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన విధముగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట్టయే అని చెప్పి కింద కొన్ని వచనాలు రాసినాడు, కొన్ని మాటలు. అది ఏంటంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు అని వ్రాయబడింది. ఏమున్నాయండి? గర్వం ఒకటి, అహంకారం ఒకటి, దుర్మార్గత ఒకటి, కుటిలమైన మాటలు. ఈ 4గిట్లో చెడుతనము అంతరించి ఉంది. దాన్ని కవరప్ చేస్తుందన్నమాట. ఈ 4 గుణాల్లో చెడుతనం అనేది కంటికి కనబడుతుంది అన్నమాట. ఎవరిలో చూడండి, మీరు ఇండివిజువల్గా మీరు ఎవరితో సహవాసం చేసినా, ఎవరితో మాట్లాడినా కానీ ఈ 4 గుణాలు వాళ్ళలో ఉంటే వాళ్ళ దగ్గర చాలా చెడుతనం ఉందని అర్థం చేసుకోండి. గర్వము కలిగించి గర్వము చూపిస్తే, అహంకారం చూపిస్తే, తర్వాత దుర్మార్గత చూపిస్తే, కుటిలమైన మాటలు మాట్లాడుకుంటూ చెడ్డ మాటలు, తర్వాత లేనిపోని పోకిరి మాటలు, అబద్ధమైన మాటలు, కల్పించేటువంటి మాటలు మాట్లాడితే అరే వీరి దగ్గర చెడుతనం బోర్డంతా ఉందిరా అని నీవే అంచనా వేస్తావు. అంటే ఈ వాక్యం నీకు ముందు గుర్తు కావాలా, ఈ వాక్యం నీవు అర్థం చేసుకోవాలి. అప్పుడు సమాజంలో ఎవరెవరు చెడు మనుషులు, ఎవరెవరు చెడుతనం కలిగిన వారు నువ్వు గుర్తించినట్టయితే అది నువ్వు మానివేసి ఆ చెడుతనాన్ని బదులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇతని గురించి నేను చెప్తున్నాను. గర్వం అనేటువంటిది విషయం చూసినప్పుడు ఇక్కడ 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 24-25 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి వినండి. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడినటువంటి మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా. చూసారా, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగాన్ని దేవుని దగ్గర అడిగినాడు, ప్రభువా నీ ఎదుట నేను ఎలాగ జీవించినాను, నీ నామమును బట్టి నేను మరి ఆ విగ్రహములన్నీ పడగొట్టినాను కదా, నీ యందు భయభక్తులు కలిగి ప్రజలందరినీ నీ వైపుకు త్రిప్పినాను కదా. యెహోవాయే దేవుడు, వేరొక బొమ్మ దేవుడు కాడు, అది మనం పెట్టుకున్న బొమ్మ, దానికి మొరకవద్దని చెప్పి నేను బోధ చేసి ప్రజలను తిప్పించినాను కదా, నీ వైపుకు త్రిప్పగలిగినాను కదా. అలాంటి కార్యం చేసినందుకు నాకు మరణశిక్ష విధిస్తావా? వద్దు ప్రభు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అతనికి ఉన్న రోగము బాగు చేసినాడు. ఆ రోగం బాగిన తర్వాత ఆయన ఏమనుకున్నాడు? హృదయంలో గర్వించినాడంట. హృదయంలో ఎప్పుడైతే గర్వం వచ్చిందో తాను యెరూషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి. హృదయంలో గర్వం వచ్చింది. ఈ గర్వం గురించి ఎప్పుడైతే మరి ప్రవక్త తెలియజేసినాడో ఆ గర్వాన్ని అణుచుకున్నాడు. ఆ అణుచుకున్న తర్వాత ఆయన నిజముగా ఆయన కాలంలో రావాల్సిన యుద్ధాలు, ఆయన కాలంలో రావాల్సిన నష్టాలు ఆయన కాలంలో రాకుండా ఆయన కుమారుల కాలంలో వచ్చేటువంటి అవకాశం దేవుడు టర్న్ చేసినాడు, తిప్పినాడు అన్నమాట. కనుక అలాగున హిజ్కియా గర్వపడ్డాడు, మనసులో గర్వపడ్డాడు. తాను రోగిగా ఉన్నటువంటి వాడు దేవుడు స్వస్థపరిచిన తర్వాత గర్వపడడం ఏంటి? ఈనాడు చాలామంది అలాగే ఉన్నారండి. అలాగే ఉన్నారు చాలామంది. దేవుని దగ్గర వస్తారు, కుయ్యో మొర్ర అంటారు, అమ్మో నా భర్త బాగలేడు, నా భర్తకు కాలు చేతులు పడిపోయినాయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మో నా భార్యకు బాగలేదండి, గుండెదడండి, ఆమె ఆయాసం అండి అంటారు. పాస్టర్ గారు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి స్వస్థతను చేకూర్చిన తర్వాత, దేవుడు వారిని స్వస్థపరిచిన తర్వాత వారు గర్వులవుతున్నారండి. ఆ గర్వము నిజముగా సంతరించుకుంటే నువ్వు స్వస్థపరచబడి ఏమి ప్రయోజనము? నువ్వు స్వస్థత పొంది ఏమి ప్రయోజనము? దేవుని వాక్కుని ఎరగకుండా ఇష్టానుసారంగా జీవించడానికే మొత్తం స్వస్థత కోరుతున్నారు. చాలా మంచిది, మీకు స్వస్థత కావాల్సిందే. కానీ స్వస్థత పొందిన తర్వాత గర్వం వస్తే, స్వస్థత పొందిన తర్వాత అహంకారం వస్తే, స్వస్థపడిన తర్వాత అబద్ధాలు మాట్లాడితే, స్వస్థ పొందిన తర్వాత మీరు పాపాలు చేస్తే దేవుడు నిజముగా తల పట్టుకొని ఎందుకురా వీని స్వస్థపరిచినాను, ఎందుకురా వీని బాగు చేసినాను అనుకోడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గమనించండి. స్వస్థత కావాలన్నప్పుడు నేను ఒకే మాట చెప్తున్నాను, మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ స్వస్థ బుద్ధి కావాలండి. బుద్ధి స్వస్థత పొందితే అంతే చాలు.
బుద్ధి స్వస్థత పొందాలి. మా బుద్ధి పాడు బుద్ధి, ఒక్కొక్క చోట రకరకాలైన బుద్ధులు ఉంటాయన్నమాట. ఆ బుద్ధులు పాడు కాకుండా స్వస్థ బుద్ధి మనకు కలిగితే, బుద్ధికి స్వస్థత కలిగితే అది నిజమైన స్వస్థత. రోగానికి స్వస్థత కలిగితే ఆ రోగానికి స్వస్థత కలిగినందుకు గర్వం విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళా తిరిగినా అంటే ఎట్లో. కనుక అలాగున మనము చూస్తున్నాం. కనుక మరి అహంకారం అనేది ఉజ్జియా రాజు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఉజ్జియా రాజు, ఆ ఉజ్జియా రాజు దినవృత్తాంతంలో 16 నుంచి 21 వరకు చూసినప్పుడు ఆ ఉజ్జియా రాజు దేవుని యందు భయభక్తులు కలిగి వృద్ధి చెందినాడు, అభివృద్ధి పొందినాడు. కానీ మనసున గర్వించి ఆయన చెడిపోయాను అని 16వ వచనంలో రాయబడింది. 16వ వచనంలో, 2వ దినవృత్తాంతంలో 16వ వచనంలో రాయబడింది. ఆ 16వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే అక్కడ లేవీలైనటువంటి వారు ప్రధాన యాజకులు అక్కడ దేవుని యొక్క మందసము దగ్గర ఆయన సన్నిధిలో ధూపం వేస్తున్నారన్నమాట. ఆ రాజుకి ఏం పుట్టిందో ఏమిటో మనకు తెలియదు, కానీ మీరైనా ధూపం వేసేది, నేను కూడా ధూపం వేస్తానని బయటకు వచ్చినాడు. ఆ లోపలికి వచ్చినాడు, ఆ పులిపీట ఎక్కినాడు, నేను కూడా మరి ధూపం చల్లుతానని చెప్పి అన్నాడు. రాజా రాజా, అది కేవలం లేవీలు ప్రధాన యాజకులు చేయవలసిన పని, నువ్వు చేయడానికి వీలు లేదు అన్నప్పుడు చాలా ఆయన కోపగించుకుని రౌద్రము చూపినాడంట. ఆ వచనాల్లో ఉంది. మరి 2వ దినవృత్తాంతంలో 16 నుంచి 21 వరకు చదవండి. అక్కడ రౌద్రము చూపించినాడు. అప్పుడు రాజా నీకు తగదని యాజకులందరూ వెంటమన్నారంటే, కానీ ఆయన చెప్పిన మాట వినకుండా రౌద్రము చూపించినప్పుడు ఆయనకు నొసట కుష్ఠరోగము పుట్టింది. ఆ కుష్ఠరోగం పుట్టినప్పుడు రాజా కుష్ఠరోగం పుట్టింది నీకు నొసట అని ఎవరో గట్టిగా కేక వేసినప్పుడు అతను త్వరగా బయటికి వెళ్ళడానికి త్వరపడెను అని వాక్యంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వమును ఆనుకొని అహంకారం ఉంటుందండి. ఆ అహంకారంతో దేవుని యాజకులనే మరి ఏమి చేసినాడు, ఆయన దర్బారు చేసినాడు. ఆ దర్బారు కొనసాగించినప్పుడు ఆ యాజకులందరూ కలిసి రాజా ఆ పని నువ్వు చేయకూడదు, మేము చేయాలంటే చేయకుండా ఏం చేసినాడు, నేను చేస్తానని చెప్పి ధూపం వేసినాడండి. అలాగున ఈనాడు పాస్టర్ల మీద వెనక్కి తిరిగేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు, దయచేసి విశ్వాసులారా, సెక్రటరీలారా, మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి. పెద్ద మనుషులు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, రక్షింపడవచ్చు, కానీ ఎదురు పలకద్దండి. చాలా జాగ్రత్తగా జీవించండి. అలాగ చేసినప్పుడు ఆ కుష్ఠరోగము తన బ్రతుకంతా కూడా అలాగే ఉండి కుష్ఠరోగంతో చనిపోయినట్టుగా ఆ వాక్యంలో చూస్తున్నాం. దుర్మార్గత అనేది ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 25-26 వచనాలు, దుర్మార్గత నా పెదలు దుష్టులుగా ఉన్నారని రాయబడింది. 5వ అధ్యాయము ఇర్మియా 5:25-26 వచనం, నా జనులు దుష్టత్వము కలిగిన దుష్టులు అని రాయబడింది. అంటే వారు ఏదో ఒక చిన్న పాపమును, చిన్న మరి విషయాన్ని గమనించి వారు దుర్మార్గం చూపించేవారుగా ఉన్నారన్నమాట. అలాగే కుటిలమైన మాటలు కూడా ఉన్నాయి. సామెతలు 6వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు అని చెప్పి అక్కడ వ్రాయబడింది. దుష్టుడును పనికి మాలిన వాడినై ఉన్నాడని చెప్పి వ్రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చూపకుండా జాగ్రత్తగా ఉందాం. సామెతలు 3:6లో ఒక మాట ఉంది. అది ఏమంటే, నేను జ్ఞాని కదా అని అనుకోవద్దు. నేను జ్ఞాని కదా అని అనుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టమంటే, చెడుతనం అంటే ఏంటి, నేనే జ్ఞానిని, నాకే తెలుసు, వాళ్ళకేం తెలుసు, ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు, ఆయనకేం తెలుసు అనుకోవడమే సేవకులు అన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కనుక అలా చేస్తే నీ చెడుతనం బయటపడినట్టే. ఆ చెడుతనం మానుకుంటే నీ ఎముకలకు సత్తువయు, నీ దేహమునకు ఆరోగ్యము కలుగునంది. ఎంత చక్కని మాట అండి. దాని ఆరోగ్యం ఎక్కడ దాగి ఉంది, దేవుని ఆజ్ఞను అనుసరించడంలో దాగి ఉంది. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనము పరిశీలించి నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. దేవుని మాటలు విను, చెడుతనమును తొలగించుకో. ఏది చెడుగా ఉందో నీ దేవుని దృష్టిలో అది తొలగించుకుంటే నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడి వాక్యమును మీ పట్ల మీ కుటుంబీకుల పట్ల నెరవేర్చబడి దాన్ని మీరు నెరవేర్చుకొని దీవెనలు మెండుగా పొందండి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. నా ప్రార్థనతో ఏకీభవించిన ప్రేమగల మా పరలోకపు తండ్రి, విన్నటువంటి వాక్యము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో
యెహోవా యందు భయభక్తులు కలవారు చెడుతనమును అసహ్యించుకోండి అని పిలుస్తున్నావు ప్రభా. ఆ పిలుపుకు, ఆ మాటకు ఖాతరు చేసి నీ బిడ్డల ప్రభా చెడుతనము లేకుండా జీవించడానికి అవకాశము దయచేయండి. చెడుతనములో ప్రభా గర్వము, మరి అహంకారము, మరి కుటిలమైన మాటలు, అలాగే మరి నాయన దాంట్లో ఎంతో మరి దుర్మార్గత దాగి ఉందని ఇప్పుడు నేర్చుకున్నాం. అవన్నీ మేము చేయకుండా ఆ చెడుతనాన్ని తొలగించుకుంటే మా శరీరానికి ఆరోగ్యం వస్తుంది, మా ఎముకలకు సత్తువ కలుగుతుందని వాక్యము చెప్పినావు కనుక ఈ వాక్యము చేత నీ బిడ్డలు నింపండి ప్రభా. వారిని బలపరచండి తండ్రి. ఈ వాక్యముల చేతనే స్వస్థపరచు ప్రభా. నీవు స్వస్థపరిచే దేవుడు. నీ వాక్యం అనుసరిస్తే ఆటోమేటిక్గా మాకు స్వస్థత వస్తుంది అనేటువంటి ఆ యొక్క సత్యము తెలుసుకున్నట్టుగా నీ కృపను దయచేయమని, వారి అవసరాలు తీర్చమని, వాక్యము తెలియకుండా వారిని స్వస్థపరిచి ధైర్యపరిచి నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా నిలువబెట్టమని, యోగ్యులుగా చేయమని, దరిద్రతను తొలగించండి, ఆర్థిక సహాయములు అందించండి. యేసు నామములో విశ్వాసముతో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇదే ఈ ప్రోగ్రామును మరొక వారము ఇదే వేళలో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అంతవరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.